రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించినాం. ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది. ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నా. ప్రస్తుతం బీజేపీకి సంబంధించిన స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే నాయకులు, ముక్కుసూటిగా తన మనసులో ఉన్న మాటని చెప్పే నాయకులలో ఎవరైనా ఉన్నారా అని వెతికితే మనకు తప్పకుండా కనిపించే వ్యక్తి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. నిజానికి హిమంత బిశ్వ శర్మకు ముందు అస్సాం పెద్దగా వార్తల్లో ఉండేది కాదు. సంవత్సరానికి 1-2 సార్లు తప్ప అస్సాం గురించి ఎవరు పెద్దగా చెప్పుకునేవాళ్ళు కాదు. అయితే అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ పగ్గాలు చేపట్టిన తర్వాత హిమంత బిశ్వ శర్మ చేసే కామెంట్స్తో రోజు ఏదో ఒక విధంగా అస్సాం కూడా చర్చలో ఉంటుంది. తాజాగా హిమంత బిశ్వ శర్మ ఒక కీలకమైన వ్యాఖ్య చేయడం జరిగింది. అది రాహుల్ గాంధీని ఉద్దేశించి చేయడం వల్ల మరింత ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, హిమంత బిశ్వ శర్మ సెడ్ అస్సాం విల్ బికమ్ ఏ ముస్లిం మెజారిటీ స్టేట్ బై 2041 అండ్ నోబడీ క్యాన్ స్టాప్ ఇట్. 2041 వరకు వచ్చేలోపు అస్సాం అనే రాష్ట్రం ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మారిపోతుంది. అంటే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఎట్లయితే ముస్లింలు అధికంగా వైపోయి హిందువులు మైనారిటీగా మారిపోయారో ఇటువంటి ఇదే పరిస్థితి బెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నాము. ఇప్పుడు అస్సాం కూడా అదే లిస్టులోకి వచ్చిందని హిమంత బిశ్వ శర్మ చెప్పడం జరిగింది. అంతేకాకుండా మై గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ స్టెప్స్ టు రెడ్యూస్ పాపులేషన్ గ్రోత్ అమాంగ్ ద ముస్లిం కమ్యూనిటీ. అంటే ముస్లిం సమాజంలో ఇబ్బడి ముబ్బడిగా పిల్లలు ఎక్కువ మంది పిల్లల్ని కనడం అనేది ముస్లిం తల్లిదండ్రులు చేస్తూ ఉండడం వల్ల వాళ్ళని నియంత్రించే చర్యలు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అనేకం తీసుకోవడం జరిగింది. ఈ మధ్య ముస్లింస్లకు సంబంధించిన చైల్డ్ మ్యారేజెస్, ముస్లింలలో బాల్య వివాహాలు జరగకుండా ఉండే విధంగా ముస్లిం వివాహము విడాకుల చట్టాన్ని కూడా ఆయన రద్దు చేయడం జరిగింది. హిందువులు క్రిస్టియన్లతో సమానంగా అన్ని రూల్స్ పాటిస్తూ మాత్రమే ఇక మీదట అస్సాంలో ముస్లింలు కూడా పెళ్లిళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. చట్ట ప్రకారం ఉండే వయసుకి అంటే తక్కువ వయసు ఉన్న ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ పెళ్లిళ్ళు చేస్తే కఠినమైన శిక్షలు ఉండబోతున్నాయి. ఈ విధంగా ముస్లిం జనాభాను నియంత్రించే అనేక చర్యలు హిమంత బిశ్వ శర్మ తీసుకుంటున్నారు. హిమంత బిశ్వ శర్మ ఇంకా ఏమన్నారంటే, దిస్ కమ్యూనిటీ ఓన్లీ లిసన్స్ టు రాహుల్ గాంధీ, సో కాంగ్రెస్ హ్యాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అరెస్టింగ్ దర్ పాపులేషన్ గ్రోత్, హీ సెడ్. ముస్లింల జనాభా తగ్గాలి అంటే బీజేపీ నాయకులు చెప్తే సాధారణంగానే ముస్లిం తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే ముస్లిం ఓటర్లు కావచ్చు, వినాల్సిన అవసరం లేదు, వాళ్ళు వినరు కూడా ఎలాగో, ఆ విషయం తెలిసిందే. కానీ మొన్న 2024 ఎన్నికల్లో చాలా చోట్లలో ముస్లింలు గంపగుత్తగా కాంగ్రెస్కి ఓటేయడము, రాహుల్ గాంధీ పొద్దున్న లేస్తే వాళ్ళ సంక్షేమమే నా జీవిత లక్ష్యమని రోజు చెప్తూ ఉండడం వల్ల రాహుల్ గాంధీ మాట అంటే వాళ్ళకు విలువ ఉంటుంది. ముస్లింలలో జనాభా నియంత్రణ కలగాలి, ముస్లింలు వాళ్ళు బాగుపడి దేశానికి కూడా మంచి జరగాలి అంటే ముస్లింల జనాభా పెరుగుదల అని అరికట్టాలి, నియంత్రించాలి. అంటే రాహుల్ గాంధీ ముందుకొచ్చి వాళ్ళకి జనాభా నియంత్రణ చేయండి అని పిలుపునివ్వాలి అని హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఆయన రాహుల్ గాంధీ చెప్తే వాళ్ళు వింటారు కూడా అని హిమంత బిశ్వ శర్మ అంటున్నారు. ముస్లిమ్స్ హ్యావ్ నౌ బికమ్ 40% ఆఫ్ అస్సామ్స్ పాపులేషన్ యాజ్ పర్ స్టాటిస్టికల్ శాంప్లింగ్. ఇంకోటి ఏం చెప్పారంటే హిమంత బిశ్వ శర్మ, అస్సాంలో 40% జనాభా ఇప్పుడు ముస్లింలే ఉన్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే హిమంత బిశ్వ శర్మ చెప్పినట్టు ముస్లింలు జనాభా నియంత్రణను పాటించండి, ఆర్థిక స్తోమత లేకున్నా సరే పిల్లల్ని కనకండి, ఎక్కువ మంది పిల్లల్ని కానీ వాళ్ళని పేదరికంలోకి తోయకండి, అలాగే దేశాన్ని కూడా ఆర్థికంగా ఒత్తిడికి గురి చేయకండి. ఇటువంటి మాటలన్నీ రాహుల్ గాంధీ ముస్లిం ఓటర్లకు కావచ్చు, ముస్లిం పౌరులకు కావచ్చు, ముస్లిం సమాజానికి చెప్తారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.